నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో చాలా మందికి తెలుసు, ఒక 2 months బ్యాక్ ఐ థింక్ రమ్య నాగేంద్ర గారితో నేను ఒక వీడియో చేయడం జరిగింది. వాళ్ళ జ్యువెలరీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి. అందులో నేను ఒక దానని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మధ్య కాలంలో అయితే ఏ ఇంటర్వ్యూ చేసినా వాళ్ళ ఐటమ్ ఏదో ఒకటి నా ఒంటి మీద ఉంటూనే ఉంది. ఎస్పెషల్లీ క్వాలిటీ గురించి మాట్లాడాలి అంటే నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పొచ్చు. సో చాలా మంది అడిగేది ఏంటంటే, ఇంకా స్టోర్స్ ఎక్కడెక్కడ లాంచ్ అవబోతున్నాయి, ఏ ప్రైజెస్లో ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఇంకా డిజైన్స్ ఏమున్నాయి ఆవిడ దగ్గర మేము చూడాలనుకుంటున్నాం, ఒకసారి మాకు అవి ఎక్స్ప్లోర్ చేయిస్తారని అడిగారు. దానికన్నా ముందు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ దాకా రావడం జరిగింది. సో నాతో పాటు రమ్య నాగేంద్ర గారు ఉన్నారు. ఆవిడ మాటలోనే చెప్పిద్దాం. హలో మ్యామ్. హాయ్. నమస్తే మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. నాకు తెలుసు ఏంటి అనేది. రాబోయే 2 monthsలో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇమాజిన్ చేసుకోగలుగుతున్నాను. ఒకసారి మీ మాటల్లో, సో రమ్య నాగేంద్ర అనే ఒక పేజ్ నుంచి స్టార్ట్ అయిన మీ జ్యువెలరీ ఏదైతే ఉందో, మీ హార్డ్ వర్క్ అసలు చెప్పలేంది. నాకు తెలుసు, డే అండ్ నైట్ మీరు మేకింగ్ చేసే ప్రాసెస్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ మీ స్టోర్లో మీరు రెడీ చేస్తూ ఉంటుంటారని కూడా నాకు తెలుసు. సో ఒకసారి దాని గురించి. మేకింగ్ ప్రాసెస్ కానీ అంటే జనరల్గా జ్యువెలరీ తీసుకొచ్చి సేల్ చేయడం అనేది ఒక థింగ్ అయితే, మన యూనిక్నెస్ని చూపించుకోవాలనేది నా కాన్సెప్ట్ యాక్చువల్గా. సో ఎవ్రీథింగ్ నేను డ్రా చేస్తాను, తను సుమ మా మేనేజర్ డిజైన్ చేస్తుంది. సో అవుట్పుట్ ఓకేనా కాదా చెక్ చేసిన తర్వాత, క్వాలిటీ అంతా చెక్ చేసిన తర్వాత దెన్ వీ విల్ ఇంట్రడ్యూస్ టు కస్టమర్స్ అన్నమాట. అండ్ వెరీ హ్యాపీ, జగిత్యాల్లో ఇంకొక 2 monthsలో పెద్ద షోరూమ్ రాబోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి షోరూమ్ యొక్క పర్పస్ ఏంటి? ఎందుకు అంత పెద్ద షోరూమ్ ని లాంచ్ చేయబోతున్నారు? షోరూమ్ లో ఏమేమి ఎక్స్క్లూజివ్ గా పెట్టబోతున్నారు? జనాలకి ఏవి అందుబాటులో ఉండబోతున్నాయి? సో ఏంటి అంటే, లైక్ ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. అండ్ ఆల్రెడీ హైదరాబాద్లో పెట్టిన విషయం మీకు తెలిసిందే. అక్కడ అంటే ఫస్ట్ జగిత్యాల్లో నేనేంటో నిరూపించుకున్న తర్వాత హైదరాబాద్లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేద్దాం అనేది మా ప్లాన్ అన్నమాట. సో ఈ ఇయర్ అంతా మేము అవుట్లెట్స్ని ఓపెన్ చేయడమే మా ప్లాన్గా పెట్టుకున్నాము. ఓకే. హైదరాబాద్లో ఓపెన్ చేసింది వచ్చేసి వేర్ హౌస్ లాగా స్టార్ట్ చేసుకున్నాము. అంటే అక్కడ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తే మాకు ఒక హబ్ లాగా ఉండాలి. సో దానికి మేము ఉండడానికి రెసిడెన్షియల్ పర్పస్లో, సో చాలామంది వచ్చిన వాళ్ళు రమ్య నాగేంద్ర అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసినాము, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చిన్నగా ఉంది, కంజెస్టెడ్గా ఉంది, సరిపోవట్లేదు అని అంటున్నారు. యాక్చువల్గా మా ప్లాన్ వేరే ఉంది. ఓకే. బట్ వీఆర్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ హైదరాబాద్లో. అయితే జగిత్యాల్లో ఆల్రెడీ మా ఇనిషియల్ స్టేజ్ అయిపోయింది. ఇక్కడ కూడా స్టోర్ సరిపోవట్లేదండి. అంటే చాలా మీ ఇంటర్వ్యూ తర్వాత చాలా వరకు పెరిగింది నా బిజినెస్ అయితే, చాలా వరకు ఇంక్రీజ్ అయ్యింది. అండ్ చాలా మందికి తెలిసింది. అంటే అప్పుడు ఓన్లీ జ్యువెలరీ సేల్ చేసే పర్సన్ గానే తెలుసు, ఇప్పుడు నా పర్సనాలిటీ తెలిసింది వాళ్ళకి. సో చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ కూడా. అండ్ వాళ్ళ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్స్ వింటే మాత్రం మామూలు హ్యాపీగా అనిపించదు. సో ఇంకా అందరినీ సాటిస్ఫై చేయడానికని చెప్పేసి జగిత్యాలు పెద్ద అవుట్లెట్ స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుద్ది అన్నట్టుగా సో పెద్ద అవుట్లెట్ అయితే ప్లాన్ చేస్తాం. సో మీరు అన్నట్టుగానే పెద్ద అవుట్లెట్, దాంతోపాటు చాలా మంది అడిగేదంటే జ్యువెలరీ కొత్తగా ఏం లాంచ్ చేయబోతున్నారు, మన దగ్గర ఏ ఐటమ్స్ దొరికే అవకాశం ఉంటుందని అడుగుతుంటారు. 92.5 సిల్వర్ అండి. ఓహో, అది కూడా లాంచ్ చేస్తున్నారా? అదే షోరూమ్ కంటే ముందు ఫస్ట్ ఆన్లైన్ లో ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ వాళ్ళ నాడి ఏంది, అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది అర్థమైతే మనం షోరూమ్ లో కూడా అసలు ఎలాంటివి పెట్టొచ్చు అనేది కూడా అర్థమైంది. ఎంత తెలిసినా సరే జనాల నుండి మనకి కావాల్సిందే ఆ ఫీడ్బ్యాక్స్ అనేవి కావాలి. అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది డెఫినెట్ గా నేను తీసుకుంటుంటాను. మధ్యలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే ప్రాపర్గా ఉంటుందో, ఒక 50-60% వాళ్ళ నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో నేను దాన్నే యాక్సెప్ట్ చేస్తానన్నమాట. నా డెసిషన్ కంటే ముందు వాళ్ళ డెసిషన్కే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. ఎస్, నాకు తెలుసు. ఎందుకంటే మీ స్టోరీ పేజెస్ నేను ఎప్పుడైతే చూస్తూ ఉంటుంటాను, అప్పుడప్పుడు కొన్ని సజెషన్స్ కూడా మీరు అడుగుతూ ఉంటుంటారు. ఒక ఆడియన్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ నాడి అన్నారు, వాళ్ళ పల్స్ తెలుసుకొని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఆడవాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని డిజైన్ చేస్తున్నది నిజంగా అద్భుతం. బట్ చాలా మంది అడిగేది ఏంటంటే క్వాలిటీ. మన దగ్గర నేను ఆల్రెడీ వేసుకొని ఉన్నాను, నాకు తెలుసు క్వాలిటీ ఏంటనేది. మీ దగ్గర తీసుకున్న బ్లాక్ బీడ్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు అడిగేది బ్లాక్ బీడ్స్ ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగుంది, ఆ రింగ్ ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది. అంత బాగుంటుంది, చూడ్డానికి ఎంత బాగుంటుందో వేసుకున్న మాకు కంఫర్ట్ అదే విధంగా ఉంటుంది. కుచ్చుకున్నట్టుగా కానీ లేదు అంటే ఇరిటేటింగ్ అలా ఉండదు. ఎంతసేపు క్యారీ చేసినా ఒక గోల్డ్ ఐటమ్ మన ఒంటి మీద ఏ విధంగా అయితే, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇంతలా చెప్తూ ఉన్నాను. సో ఒకసారి క్వాలిటీ గురించి వస్తే మీరు ఏవి అంటే ఎటువంటివి వాడుతూ ఉంటుంటారు, మెటీరియల్ అసలు ఏ విధంగా ఉంటుంది?
ఉంటుంది? ఓకే, అంటే వీటిలలో పాలిషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నార్మల్గా లైక్ చిన్న చిన్న స్టోర్స్లో అన్నిటిని అనట్లేదు, కానీ నేను కొన్ని స్టోర్స్లో అంటే ప్రైస్ తక్కువ ఉంది కంపేర్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రైస్ ఈజ్ ప్రైస్, క్వాలిటీ ఈజ్ క్వాలిటీ. మనం ఎప్పుడైతే క్వాలిటీకి స్టెప్ అవుతున్నామో ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. పాలిషింగ్ అనేది నేను సెపరేట్గా వేస్తాను. ఇది నాది, ఇది నేను సేల్ చేస్తున్న జ్యువెలరీ. ఇప్పుడు ఈ జ్యువెలరీ ఉందండి, ఇది నేను డిజైన్ చేయించాను, అంటే గోల్డ్లో చూసి ఇమిటేషన్లో చేయించాను. గోల్డ్ హారం ఎలా అయితే ఉంటుందో పెళ్లి కూతురికి మెడలో వేస్తే యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో చాలా రెస్పాన్స్ వచ్చిందండి. నేను అసలు దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంకా పూర్తి స్థాయిలో పోస్ట్ చేయలేదు, కానీ మోర్ దెన్ 40 pieces సేల్ అయిపోయినాయి విత్ ఇన్ హాఫ్ డే ఐ థింక్. సో 1,999 రూపీస్లో ఇంత మంచి హారం. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఒక 20 years కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇచ్చింగ్ ఉండదు, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. అంటే ఇది ఒక్కటే అని కాదు, దీంట్లో యూస్ చేసే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి మ్యాండేటరీ. కొంతమందికి గ్యారంటీ బ్యాంగిల్స్ వేసుకుంటే ఇచ్చింగ్ వస్తుంది, చిన్న చిన్న కురుపుల్లా వస్తుంటే రెడ్ అవుతూ ఉంటుంది. అది అవ్వదు, మన మెటీరియల్ కి అది అవ్వదు. సో దాంట్లో యూస్ చేసే పాలిషెస్ అన్ని కూడా క్వాలిటీ పాలిషెస్ యూజ్ చేస్తారు. సో మనకి ఆ ఇచ్చింగ్స్ అవి అందుకే రావు. మీరు ఏదైతే ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తూ ఉంటుంటారో ప్రతి ప్రోడక్ట్ పైన మీరు తీసుకున్నప్పుడు లేదా మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు తయారు చేసే ప్రాసెస్లో ప్రతి ఆర్డర్ పైన మీ దృష్టి ఉంటుందా? చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. 100కి 200%. ఇప్పుడు ఏ మూలన ఏ ఐటమ్ ఉంది అని అంటే అది నేను ఎప్పుడు పెట్టినా దాని మనకి వచ్చిన ప్రైసింగ్ ఏంటి, మనం సేల్ చేస్తున్న ప్రైసింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ నా మైండ్లో ఫ్రీజ్ అయి ఉంటుంది. ఓకే, సో ప్రతి ప్రోడక్ట్ పైన ఒక అవగాహన అయితే ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టుగానే ఆ క్వాలిటీకి సంబంధించి మీరే కంప్లీట్గా చూసుకునే అవకాశం ఉంటుందా? ఆల్మోస్ట్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మ్యానుఫ్యాక్చరర్ని నమ్మి పెట్టేసిన తర్వాత వచ్చిన తర్వాత మనం చూసింది ఒకలా ఉంటుంది, వచ్చిన తర్వాత వేసుకుంది ఒకలా ఉంటుంది. అంటే ప్రతిసారి మనం డైరెక్ట్ పర్చేస్ చేయలేము. సమ్ టైమ్స్ ఫొటోస్ త్రూనే ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు వచ్చిన ఏవైతే రిమార్కబుల్ ఐటమ్స్ ఉంటాయో నేను వాటిని సేల్కి కూడా పెట్టను. ఇఫ్ పాసిబుల్ రిటర్న్ చేసేస్తాను, బట్ కొన్ని టైమ్స్లో అందరూ యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు నా దగ్గర ఒక 10 lakhs డెడ్ స్టాక్ ఉండి ఉంటుంది. అంటే నేను సేల్ చేయను, ఇంకా దాన్ని కస్టమర్కి ఇంట్రొడ్యూస్ కూడా చేయను అస్సలు. ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి. ఇది బాగుందా అని మేము ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత నేను మా వారు సుమ ఇది బాగుందా, క్లయింట్స్కి రీచ్ అవుతుందా, డిజైనింగ్స్ బాగున్నాయా, అండ్ పాలిషింగ్ ఎట్లా కనిపిస్తుంది, ఇవన్నీ మేము డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక 1 week అట్లా గ్యాప్ తీసుకొని పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. మీ జ్యువెలరీ గురించి మాట్లాడే ముందు జగిత్యాలలో పెద్ద షోరూమ్ అంటూ ఉన్నారు, దానికి సంబంధించిన ఎంప్లాయీస్ అవసరం మీకు. ఇప్పుడున్న వాళ్ళతో ముందుకెళ్ళడం అనేది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి. బట్ చేతి నిండా మనుషులు ఉంటే తప్ప ఆర్డర్స్ ఇన్ టైంకి వెళ్ళవు. అండ్ వచ్చిన జనాలకు చూపించాలన్నా, వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్నా మనుషులు వెంటనే రిసీవ్ చేసుకోవడానికి కావాలి. ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అసలు ఇక్కడ ఈ జగిత్యాలలో? ప్రస్తుతానికి ఇక్కడున్న వాళ్ళకే జీరో నాలెడ్జ్ అబౌట్ జ్యువెలరీ అండి. అంటే ఈ పాలిషెస్ ఇట్లా ఉంటాయన్న విషయం కూడా తెలియదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత నేను వాళ్ళకి కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఇది దీన్ని అంటే క్లయింట్కి తెలియకపోయినా సరే మనం అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఎవ్రీథింగ్ నేను ట్రైన్ చేస్తాను. వాళ్ళకి అర్ధరాత్రులు మీటింగ్ పెడతాను. ఓకే, సో వాటికి కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు మా టీం. నిజంగా నా టీం నాకు ఒక 70% బలం. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ప్రస్తుతానికైతే 32 members ఉన్నారు స్టాఫ్. మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు 18. అవును, ఇప్పుడు డబుల్ అయ్యారా? ఆల్మోస్ట్ డబుల్ అయ్యారు. సో 32 ఉన్నారు. అంటే మీరు తీసుకునే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారో వాళ్ళకి ఇక్కడ మీరు ట్రైన్ చేసే అవకాశం ఉంటుందా మ్యామ్? అంటే మీరు అన్నట్టుగానే జ్యువెలరీ గురించి అందరికీ తెలియదు, ఆ పర్ల్ ఏంటో తెలియదు, ఆ మెటీరియల్ ఏంటో తెలియదు, ఆ క్వాలిటీ ఏంటో తెలియదు. కస్టమర్ వచ్చినప్పుడు దాని వాల్యూ ఫస్ట్ మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఇది 399 499 అనే ముందు ఫస్ట్ దాని క్వాలిటీ అండ్ అది ఏ మెటీరియల్తో తయారు చేయబడింది, మన స్కిన్కి ఎలా ఉంటుందనే చెప్పాలి. ఆ నాలెడ్జ్ అంతా మీరు ఇచ్చే అవకాశం ఉంటుందా ఎంప్లాయీస్కి? 100కి 200%. నేను ఇస్తేనే కదా వాళ్ళు చెప్పగలుగుతారు. సో 1-2 స్టాఫ్కి కొంచెం అర్థం అవ్వకపోయినా సరే కొద్దిగా టైం తీసుకుని అయినా సరే అర్థం చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఉన్న స్టాఫ్లో ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు, పీజీ చదువుతున్న పిల్లలు, MBA చదువుతున్న పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళకి కూడా నా సైడ్ నుంచి అంటే నేనే కంప్లీట్గా ఎడ్యుకేట్ చేయలేను, ప్రతి ఒక్కరికి నేనే ఫీ పే చేసి చేయలేను. కాబట్టి వాళ్ళకి నేనేం చేస్తానంటే మీరు వచ్చి వర్క్ చేసుకోండి, ఎగ్జామ్స్ టైంలో మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తాను. సో వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేసుకొని మళ్ళీ వచ్చి వర్క్ చేసుకుంటారు. హాఫ్ డేస్ అంటే డిగ్రీ పిల్లలకి హాఫ్ డే కాలేజెసే కదా, సో హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి మళ్ళీ హాఫ్ డే వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఈ జనరేషన్లో హార్డ్ వర్క్ అనేది చాలామంది కానీ
అలవాటు లేదు లేదు కానీ వాళ్ళకి. మ్యాండేటరీ. అంటే మా తెలంగాణలో అవ మీద బువ్వ అని అంటారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్న ఈ జనరేషన్లో హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి మళ్ళీ హాఫ్ డే వచ్చి వర్క్ చేయడం, ఇంత బాగా సపోర్ట్ చేయడం బాగా అనిపిస్తుంది నాకు. అండ్ నేను వాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఉంటానో వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు అంత అంతే సపోర్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలామంది ప్రైస్ గురించి అడుగుతూ ఉంటుంటారండి. రమ్య నాగేంద్ర గారు పేజ్ చూసినప్పుడు నాకు తెలుసు, నేను పర్చేస్ చేశాను కాబట్టి ప్రైస్ ఎలా ఉంటుంది అనేది. చిన్న చిన్న ఐటమ్స్ విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఇంట్లో పెళ్ళి ఉంది, పెళ్లి కూతురికే జ్యువెలరీ కావాలనుకుంటున్నాం. ఎంత గోల్డ్ వేసినా రిసెప్షన్ దగ్గర, ఎంగేజ్మెంట్ దగ్గర, సంగీత్ దగ్గర, హల్దీ దగ్గర కొంత జ్యువెలరీ అవసరం. ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ. మన దగ్గర ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందా? ఫంక్షన్ ఏదైనా సరే జ్యువెలరీ మీది అనొచ్చు అండి. ఇప్పుడు చెప్పాలి అంటే ఒక నోస్ పిన్ దగ్గర నుంచి, పాపడి బిళ్ళ దగ్గర నుంచి, కాలికి పెట్టే మెట్టెల వరకు ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇవే చెప్పినా అని కాదు, కంప్లీట్గా బ్రైడల్ కలెక్షన్లో కూడా బడ్జెట్ రేంజ్ నుండి ఎక్స్క్లూజివ్ పీసెస్ వరకు ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒక బ్రైడల్ సెట్ కావాలని అంటే వితిన్ 6,000 కూడా చేసివచ్చు. సో అదే బ్రైడల్ సెట్ మాకు ఎక్స్క్లూజివ్గా కావాలంటే 35,000 వరకు. అంటే ఆ బ్రైడ్కి ఎలాంటి కేటగిరీని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ మన ప్రైసెస్ ఫిక్స్డ్ అండి, నో బార్గెనింగ్. నో బార్గెనింగ్. నేను తీసుకునే మార్జిన్ ఫిక్స్డ్గా పెట్టుకున్నాను. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఎక్కువ మార్జిన్స్ ఏం తీసుకోవట్లేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రైసెసే ఉంటాయి, వాళ్ళకి రీజనబుల్లో దొరుకుతాయి. అసలు టైం వేస్ట్ చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళకి వచ్చామా, సెలెక్షన్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా. సో 399 అన్న ఒక ఏదైతే ఉందో మీ దగ్గర చాలా ఫేమస్ ఆ జ్యువెలరీస్ అన్ని. అది ఏ జ్యువెలరీ అన్న, అది నెక్ పీస్ అవ్వనివ్వండి, ఇయర్ రింగ్ అవ్వనివ్వండి, లేదంటే ఫింగర్ రింగ్ అవ్వనివ్వండి, అంటే ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎలా తీసుకున్నారు అసలు? ఇది ఇన్ని రోజులు నాకు తెలియదు, కానీ రీసెంట్ టైమ్స్లో నాతో మా తమ్ముడు అన్నాడు అనమాట, 399 ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి అక్క అంటే. అసలు నిజంగా నాకు తెలియకుండానే నేను స్టార్ట్ చేసిన. బట్ ఇమిటేషన్ జ్యువెలరీలో అండ్ మీ 1 గ్రామ్ గోల్డ్లో 399లో ప్రోడక్ట్ వస్తుందన్న విషయం ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ వరకు ఎవరికి తెలియదు. సో అది ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసిందే మనం. ఏది పెట్టినా అంటే బడ్జెట్లో ఇవ్వాలి, బడ్జెట్లో ఇవ్వాలి, బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండాలనేది అట్లా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు కదా. ఆ కాన్సెప్ట్లో 399 ఇంట్రొడ్యూస్ చేసిన. అండ్ మోస్ట్లీ వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. అండ్ స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ ఇవైతే అసలు చాలా ఫేమస్ అండి మీ పేజ్లో. ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసింది కూడా మనమే స్టార్ట్. ఇప్పుడు కొంచెం రెప్లికాస్ వస్తున్నాయి, బట్ స్టిల్ వీటిని మనం ఆపలేం. కానీ మన బ్రాండ్ మనదే, మన డిజైనింగ్స్ మనవే. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది బయట ఎక్కడైనా వచ్చింది అని అంటే దాన్ని మనం ఇంకెంత డిఫరెంట్గా చేయొచ్చు అనే ఆలోచననే ఉంటుంది నాకు కానీ సుమకి కానీ. సో ప్రతిదీ ఎవ్రీడే యూనిక్ పీసెస్, యూనిక్ డిజైన్స్. ఎండ్ ఆఫ్ ద డే 8:15కి అట్లా మాది అయిపోద్ది అనమాట వర్క్. 8:15 నుండి మళ్ళీ 9 వరకు సుమ నాతోనే ఉంటుంది. ఓహో, ఇవన్నీ చెక్ చేసుకొని, అన్ని చెక్ చేసుకొని అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ రేపటికి ఏం చేయాలనేది ఎర్లీ మార్నింగ్ 9:30కి అట్లా నా దగ్గరికి మళ్ళీ వచ్చేస్తుంది. సో 9:30 నుండి ఆల్మోస్ట్ ఒక 12-1 వరకు మళ్ళీ మాకంతా డిజైనింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, సో ఒకసారి కొన్ని మేకింగ్ షార్ట్స్ ఏమన్నా మేము చూడొచ్చా మీరు చేసేవి? తప్పకుండా. ఎందుకంటే చాలా మందికి తెలీదు, మేకింగ్ అంటున్నారు కానీ అసలు ఎలా చేస్తారు, ఏ విధంగా ఉంటుంది. మీరు మేకింగ్ చేసింది నేను చూసా, ఎందుకంటే నాకు ఒకటి గిఫ్ట్ చేశారు మీరు లాస్ట్ టైం నేను హైదరాబాద్ షోరూమ్ వచ్చినప్పుడు. నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న రెస్పాన్స్ అంతా ఇంత కాదండి. నేను చూసాను, స్టోర్ చిన్నదే అయినప్పటికీ కూడా మనుషులు అయితే వస్తూనే ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి హైదరాబాద్ పీపుల్ మనసులో నాకు అంత మంచి స్థానం ఉందని. వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ, మీరు మా రమ్య గారండి, మీకు ఏది కావాలన్నా సరే నేను ఉన్నాను అంటే, ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ అవ్వడము, సడన్ గా కొత్త ఏరియా అక్కడ ఏమీ లేదు. బట్ 100% నాలెడ్జ్ మీరే ఇస్తున్నారు, మీ నుండే సాధ్యమవుతుంది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ మేకింగ్ చూసే ముందు చాలా మంది మేకప్, హెయిర్ స్టైల్ ఏ విధంగా ఒక మెమరీగా ఫీల్ అవుతూ ఉంటుంటాము. ఎందుకంటే మనం ఏం రెడీ అయినా ఒక పిక్ గ్యారంటీగా ఉంటుంది, ఆల్బమ్లో ఉంటుంది. అది వెడ్డింగ్ అయినా, శ్రీమంతమైన, అది ఇంకా మెమరబుల్ అని చెప్పొచ్చు చాలా మందికి. బట్ ఆడవాళ్ళకి జ్యువెలరీ అనేది చాలా మ్యాండేటరీ అండి. మనం ఆ మెమరీని ఎలా క్రియేట్ చేయగలుగుతాం? మన దగ్గర ఉండేది ఏ విధంగా, అంటే అందరూ వేసుకునేలాగే ఉంటాయి జ్యువెలరీ? లేదండి, అంటే ప్రతిదీ అని చెప్పలేను, కానీ 70% డిజైన్స్ నా ఓన్వే ఉంటాయి. సో నేను గోల్డ్లో ఏదైతే హిట్ డిజైన్ ఉంటుందో దాన్ని పిక్ చేసుకొని, దాన్ని నేను ఆర్డర్ చేసుకొని
పాలిషింగ్ అంతా నాకు ఈ ఫినిషింగ్లో రావాలి, ఇంతే అంటే దాని కాయిన్ సైజ్ కానీ స్టోన్ సైజ్ కానీ ఇంతే సైజులో ఉండాలి, అవన్నీ చెప్పి చేయించుకుంటాను అనమాట. ఓకే. సో నేను నా ఓన్కి అయితే ఎంత ప్రియారిటీ ఇస్తానో నా బిజినెస్కి అంతకంటే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. అండ్ ఇంచెస్ అనేది ఏమైనా ఉంటుందా వీటికంటే, సైజెస్ ఏమైనా ఉంటుంటాయా? Of చైన్స్ course. కైనా ఇప్పుడు రింగ్స్ కైనా? ఇది లాంగ్ హారం, నేను లాంగ్ హారం కావాలి అని అంటే మేబీ వాళ్ళు 24 ఇంచ్ లెంత్ లో కూడా ఇవ్వచ్చు. ఇది మనకి మోర్ దెన్ 28 ఇంచ్ లెంత్ ఉంటుంది. ఓకే. సో అంటే అందరికి 24 ఇంచెస్ నచ్చదు, సెట్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు Yes. కూడా. ఆ ప్రైస్ కి దాని లెంత్ కి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండేలాగా కేర్ తీసుకుంటాను. ఓకే. అండ్ దాంతో పాటు ఫర్దర్గా ఇక్కడ మీరు లాంచ్ అయిపోతున్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది, అసలు అంటే డేట్ ఏమైనా ఎక్స్పెక్ట్ అంటే చేయొచ్చా? ఇంకా ఏం 100% ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ ప్రాసెసింగ్ అయితే నడుస్తుంది. అందుకని నేను కూడా మీకు ఏం క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను. ఆల్మోస్ట్ శ్రావణం వరకు అయితే డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది డెఫినెట్. అండ్ యాక్చువల్గా మంచిర్యాల, కరీంనగర్ ఈ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాము. జగిత్యాల్లో నేనేంటి అని నాకు ప్రూవ్ అయిన తర్వాత దెన్ ఐ విల్ గో టు అదర్ విలేజెస్. ఓకే. అంటే చాలా మంది ఫ్రాంచైజ్ అని అడుగుతున్నారు కదా, అదేమన్నా ఆలోచిస్తున్నారా? లేదండి, అంటే నాకు నమ్మకం లేదు. నా బ్రాండ్ని అలాగే కాపాడతారా లేదా అనేది నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఫ్రాంచైజ్ అయితే ప్లాన్ చేయట్లేదు. బట్ ఎక్కడ లాంచ్ చేసినా మీరే ఉంటారు, సో ఓన్ గానే వెళ్తారు. అదొక క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న రింగ్ కావచ్చు, లేదంటే కొన్ని నేను వేసుకున్న వాటికి కూడా నేను చూసాను ఇమిటేషన్స్ బయట. ఒకసారి మార్కెట్లోకి వచ్చినాక మనం దేన్ని ఆపలేము. ఈ డిజైన్ బాగుంది అంటే ఇంకొకరు డెఫినెట్గా దాన్ని తయారు చేస్తూ ఉంటుంటారు. బట్ ఇందాక నేను ఇంచెస్ ఎందుకు అడిగానంటే, మీరు పెట్టుకున్న రింగ్ నేను ఇంకొకరి దగ్గర కూడా చూసాను, దాని అందం మనకు తెలిసిపోతూ ఉంటుంది. దానికి ఎంత పొడుగు ఉండాలి, వేలికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా పింట్రెస్ట్లో చూసి నేను గోల్డ్లో చేయించుకున్నాను. యాక్చువల్గా నా గోల్డ్ కూడా ఎంత అవుట్పుట్ రాలేదు, బట్ నేను వీడియోస్ చేసేప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని చూపిస్తుంటే చేతికి ఉన్న రింగ్నే అడిగేవాళ్ళు చాలామంది. 1 ఇయర్ వరకు, అంటే ఆ 2020లో నేను చేయించుకున్నాను అనమాట రింగ్ని, కరోనా టైం ఎగ్జాక్ట్లీ. సరే, నిజంగా మనకు అప్పుడు ఇంత నాలెడ్జ్ అయితే డెఫినెట్గా లేదు. ఇట్లా మనం ఆర్డర్ ఇస్తే మనకు నచ్చిన డిజైన్ చేసిస్తారు అన్న నాలెడ్జ్ లేదు. అప్పుడు వరకు ఆల్మోస్ట్ ఇంతే, ఉన్నవి సేల్ చేయడం, చిన్నగా మేకింగ్ చేయడం, అంతవరకే తెలుసు. బట్ చాలామంది అడిగేసరికి ఎందుకైనా మంచిదని చెప్పి ఒక్కసారి ట్రయల్ వేస్తే అప్పుడు ఎట్ ఏ టైం 1000 పీసెస్ తెప్పించిన. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి అవి. మళ్ళీ కంటిన్యూస్ ఎంక్వైరీస్ వస్తూ ఉంటే మళ్ళీ సో అట్లా ఈ 2 ఇయర్స్లో 2023 ఏప్రిల్లో లాంచ్ చేస్తే ఈ డిజైన్ ఇంత క్వాలిటీ నో వన్ కెన్ బీట్ అండి. అవును, అది చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం బయట పేజెస్లో చాలా చూసాం, ఇలాంటివి చూడలేదని నేను చూసాము. కానీ క్వాలిటీ అండ్ దాంతోపాటు ఆ ఫింగరింగ్ ఎక్కడి వరకు అయితే ఉండాలో అక్కడ వరకు దాని ఇంచేదో అంటారు కదా, ఐ థింక్ మీకు తెలుసు ఆ సైజెస్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా ఉంది. నేను అందుకని అంటాను, ప్రతిదీ కూడా నేను చూసి చేయిస్తాను. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో ర్యాంప్ వాక్ అని కండక్ట్ చేశాము. సో దాంట్లో నేను డైమండ్ సెట్ వేసుకున్నాను. చాలామంది ఎగ్జాక్ట్గా కావాలన్నారు. అదేంటంటే లైట్ వెయిట్ కాబట్టి అంత లైట్ వెయిట్ని మనం ఇమిటేషన్లో చేయించలేము. సో వెరీ సిమిలర్ ఇమిటేషన్లో డైమండ్ పీస్ చేయించాను, అది కూడా 599 రూపీస్లో. ఓకే, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మన దగ్గర 200 పీసెస్ వరకు సోల్డ్ అవుట్ అయినాయి అది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత. మళ్ళీ రీస్టాకింగ్ కోసం వెయిటింగ్. యాక్చువల్గా నిజంగా అసలు చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి మేమని చెప్పొచ్చండి, నో డౌట్. ఒక చిన్న ఇయర్ రింగ్ రెడీ చేయాలన్నా అది మనకి పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ అది మీరు పిక్చర్ తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసి దానికి ఏం సెట్ చాలా వర్క్ ఉంటుంది. బట్ వీటన్నిటిని పక్కన పెడితే మీరు కూడా అందరిలాగానే ఒక ఆడపిల్ల, పెళ్ళైన తర్వాత పిల్లలకి తల్లి అండ్ హౌస్ వైఫ్. అలాంటి మీరు ఎన్నో మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఎలా ఓవర్కమ్ చేసి ఒక బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్గా ఇవాళ సక్సెస్ఫుల్ ఉమెన్గా ముందుకెళ్తూ ఉన్నారు? అంటే చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇంకా స్టిల్ ఒక దగ్గర ఆగిపోతాం. ఏదైనా ఒక ఫెయిల్యూర్ మేము చూసినా, లేదు అంటే ఏదైనా తీసుకోలేని విషయం లైఫ్లో మేము ఫేస్ చేసినా ఇంకా అయిపోయింది లైఫ్ అక్కడికే అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, నైట్ అంటే మీకు కన్ఫర్మ్ చేసిన తర్వాత నైట్ 11కి నాకు కాల్ వచ్చింది, అన్నయ్య వదినకి యాక్సిడెంట్ అయింది, పడ్డారు అని చెప్పి. సో నేను కంప్లీట్గా ఒక మూడ్లో ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూ అయ్యాకంటే 1 అవర్ ముందు వరకు నేను ఈ వన్ సైడ్ అంతా పెయిన్తో స్ట్రగుల్ అవుతున్నా. బట్ దానికోసము నేను ఇంటర్వ్యూని ఆపలేను. సో ఈ ఫేస్లో స్మైల్ని ఆపలేను, చేయాల్సిందే.
వాట్ ఎవర్ అంటే మనకి వచ్చిన వాటిని నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా అదే అన్నా. మనకు వచ్చిన స్ట్రగుల్స్ని అధిగమిస్తూ మనకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వీటన్నిటినీ అంటే బ్యాలెన్స్ చేస్తూ చేయడం అనేది అంత ఈజీ అయితే డెఫినెట్గా కాదు. బట్ ఖచ్చితంగా బయటికి రండి, మీరు కూడా చేయండి, మీరు కూడా చేయగలుగుతారు. బట్ ఈవిడేదో 1 గ్రామ్ గోల్ చేస్తూ మంచి చీరలు కట్టుకుంటుంది, మంచిగా వీడియోస్లో కనిపిస్తుంది, ఇది కాదు. ఫస్ట్ నో అబౌట్ యువర్ ప్యాషన్. మీకు అసలు దేంట్లో కసి ఉంది, దేంట్లో పట్టు ఉంది, ఇవన్నీ చూసి దాంట్లోకి స్టెప్ ఇన్ అవ్వండి. వీళ్ళు చేస్తున్నారు అని కాదు, మన దగ్గర ఏదో లక్షలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టేద్దాం, స్టార్ట్ చేద్దాం, అట్లా అయితే వర్కౌట్ అవ్వదు. మీరు బేస్ నుంచి క్రియేట్ చేసుకుంటేనే, మీకు ఆల్రెడీ తెలుసు నాది 500తో స్టార్ట్ అయిన బిజినెస్. సో బేస్ నుంచి స్టార్ట్ చేసుకుంటేనే దాంట్లో స్ట్రగుల్ కానీ ప్రతిదీ తెలుస్తుంది. ఇప్పుడు ఐటెం తీసుకొచ్చి సేల్ చేసేస్తే దాంట్లో యూస్ చేసిన స్టోన్ క్వాలిటీ తెలియదు, మెటీరియల్ క్వాలిటీ తెలియదు, వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవుతాము. సేల్ చేసిన తర్వాత కస్టమర్ నుండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతాము. బట్ అది కాదు, ఫస్ట్ నుండి చూసుకుంటూ మనమే ఎవ్రీథింగ్ చేసుకుంటే, ఇదనే కాదండి, ఈవెన్ శారీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ బేస్ నుండి నాలెడ్జ్ ఉంటేనే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మనం డెఫినెట్గా అవుతాం. లేకపోతే చాలా చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ నేను స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ డైరెక్ట్గా సేల్ చేసిన, ఫస్ట్ రీసేలింగ్ చేసిన, తర్వాత ఐటెం తెప్పించి సేల్ చేసిన, దెన్ కొద్దిగా బీడ్స్ మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయడం, తర్వాత బ్లాక్ బీడ్స్ అనేది మనం కంప్లీట్గా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చేమో. నేను చెప్పేస్తానండి, మీరు కొంచెం డౌట్ పడ్డా నేను చెప్పేస్తాను. అట్లా అంటే బ్లాక్ బీడ్స్ అనగానే రమ్య నాగేంద్ర అనే పేజ్ గుర్తొస్తుంది. సో అట్లా దెన్ స్ట్రింగ్ ఇయర్ రింగ్స్కి వచ్చినాము. అంటే ఇది కొద్దిగా అవుట్ అవుతుంది, ఎవరో దీన్ని కాపీ చేసేస్తున్నారు, మన నేమ్ బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నప్పుడు నేను దాన్ని ఖచ్చితంగా ఇంకోలా చేయడం సేల్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా జగిత్యాలలో పెద్ద స్టోర్ పెట్టబోతున్నారన్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ డెసిషన్ నిజంగా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. హైదరాబాద్లో పెట్టినప్పుడే నేను లిటరలీ షాక్ అయ్యాను. అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా జగిత్యాల హైదరాబాద్ 4 hours జర్నీ. ఇవాళ నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. బట్ అంత ధైర్యం చేసి మీరు పెట్టారంటే ఎంతమంది ట్రస్ట్ చేస్తున్నారు పేజ్ అన్నది మీకు తెలిసి ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు. ఒక స్టార్ట్అప్ స్టోర్ లాగా లేదు అది. స్టార్టింగ్ డే నేను యాక్చువల్గా ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదు, అంటే రండి స్టోర్ ఓపెన్ అవుతుంది అన్నట్టుగా ఎవరికి ఇవ్వలేదు. జస్ట్ మేము స్టోర్ ఓపెన్ చేస్తున్నాం అన్న వీడియోనే చూసాం మేము. నేను వీడియో చేసిన టైంలో కూడా ఇన్ఫాక్ట్ ఆ కబోర్డ్స్ కూడా రాలేదు మాకు. వీడియో చేసిన తర్వాత ఒక 1 hourకి కబోర్డ్స్ వచ్చినాయి. నాకు అసలు కాన్ఫిడెన్సే లేదు. బట్ నెక్స్ట్ డే చూస్తే అంతమంది జనాలు, అసలు అంత సేల్ అవుతుంది మన దగ్గర ఉన్న ఆ మాత్రం. అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకొని రాలేదు ప్రోడక్ట్స్ని, బట్ ఉన్నంత వరకు అయినా సరే సూపర్గా సేల్ చేసిళ్ళు. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మా నాన్న కళ్ళలో ఆనందం చూడాలి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు మా నాన్న కూడా. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే నా టీమ్ సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్, మా తమ్ముడు రాజు సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంది ఉమెన్కి ఫస్ట్ ఇన్స్పిరేషన్ అనే చెప్తాను నేను, ఎందుకంటే పర్సనల్గా దగ్గరుండి నేను చూశాను. అక్కడ స్టోర్ చూశాను, ఇక్కడ స్టోర్ చూశాను, అండ్ వర్క్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు, మీ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది, మీ థింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను వేసుకొని. కాబట్టి ఎవరైనా సరే, చాలామంది జ్యువెలరీ షాప్ అనగానే అది కూడా ఒక విలేజ్లో ఉంది అన్నప్పుడు ఏం థింక్ చేస్తూ ఉంటుంటారంటే ఆ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏవో చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయిలే, బుట్టాలు, లేదంటే ఇట్లాంటివి ఏవో అనుకుంటూ ఉంటాం. బట్ అలా కాదండి, ఈవిడ ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నారు. నేను డెఫినెట్గా స్టోర్ మొత్తం ఆవిడ వద్దన్న విజిట్ చేస్తాను, మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఒక వెడ్డింగ్కి, పెళ్లి కూతురికి ఏవైతే అవసరం ఉంటుంటాయి అవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంటాయి. కస్టమైజేషన్ కూడా వాళ్ళకి ఇలా వద్దు అంటే బీడ్స్ చేంజింగ్ కానీ, ఓకే, డిజైన్స్ లో కొద్దిగా ఏదైనా మార్పులు కావాలన్నా వాళ్ళకి తగ్గట్టుగా చేసే అవకాశం ఉంటుందా? చేసిస్తాము. సో మీరు అన్నట్టుగానే ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్ అండి, చిన్న వరల్డ్ ఏం కాదు. ఏంటంటే ఒక చిన్న గలీలో మనం తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. అంటే ఇది ఒక పోటీ, ఇది ఒక యుద్ధంలానే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? మన సోల్జర్స్ వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి అంత పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తూ ఉంటే ఇంత చిన్న చిన్న యుద్ధాలు మనం చేయలేము. ఆ దేశాన్ని అంటే ఇన్ని కోట్ల జనాభాని కాపాడడానికి నిలబడితే మనం ఇంత చిన్నది ఈజీగా చేసేయచ్చు. అంటే వీ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ కూడా అవసరం.
సో మీరు అన్నట్టుగానే ఆ బలం అండ్ ఆ కాన్ఫిడెన్స్ కనుక ఉంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా బయటకు వచ్చి వాళ్ళు అనుకున్న ప్యాషన్ ఏదైతే ఉంటుందో దానిలో రాణించవచ్చు అంటారా? అవునండి. అండ్ జగిత్యాల స్టోర్ గురించి అసలు ఏం చెప్తారు? అతి త్వరలో జగిత్యాలో పెద్ద స్టోర్, అసలు జగిత్యాలో అని చెప్పడం కంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పెద్ద స్టోర్ రాబోతుంది రమ్య నాగేంద్ర ఇన్విటేషన్స్ది. అండ్ మేమైతే ఫుల్ స్ట్రెంగ్త్ అంటే మీ అందరి బలంతో గట్టిగా రాబోతున్నాము. మేము రెడీ, మరి మీరు రెడీ? డెఫినెట్గా చాలా మంది రెడీ ఉన్నారు. ఎందుకంటే అవసరం కూడాను, లేచినప్పటి నుంచి ఏదో ఒక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది ఆడపిల్లలకి. జ్యువెలరీ మ్యాండేటరీ అయిపోయింది. సో మీరు ఏదైతే మోటో అన్నారు ఇందాక, గోల్డ్ అందరం చేయించుకోలేము. చూసిన ప్రతిదీ గోల్డ్లో కావాలంటే కూడా కష్టం. అది ఇమిటేషన్లో మీరు తీసుకురావడం, అది కూడా క్వాలిటీలో తీసుకురావడం అనేది చాలా లక్కీ అందరూ కూడా. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.